పాడి పంటలు ఛానల్ ప్రేక్షకులకు పశు విజ్ఞాన బడి కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ ధనసూర్యకుమారి నల్లమోతు, ఏలూరు జిల్లాలోని మండవల్లి మండలంలో పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు అంశం తొలకరిలో పశుగ్రాసాల సాగు. పాడి పరిశ్రమ మరియు జీవాల పెంపకంలో కీలక పాత్ర పోషించేది వాటికి అందించే మేతలు. పచ్చి మేత ఎంత సమృద్ధిగా మేపగలిగితే పాడి పరిశ్రమలో పోషణ వ్యయం తగ్గి అంతగా లాభాల బాటలో నడుస్తుంది. పాడి పశువుల మేతలో సమన్వయం పాటించినప్పుడు పాల దిగుబడి మరియు వెన్న శాతం పెరుగుతుంది. పశువులకు ఏడాది పొడవునా పచ్చగడ్డి అందుబాటులో ఉండేలా చూసుకోవడానికి ఈ తొలకరి అనేది అనువైన సమయం. ఈ సమయంలో తక్కువ వ్యయంతో అధిక పోషకాలు కలిగిన పశుగ్రాసాలను సులభంగా పండించుకోవచ్చు. రోజుకి పశువుకి ఇవ్వాల్సిన మేతలు. సాధారణంగా ప్రతి పాడి పశువుకి రోజుకి 30 కేజీల పచ్చిగడ్డి, 10 కేజీల దీనిలో 10 కేజీలు కాయజాతి గడ్డి మరియు 20 కేజీలు ధాన్యపు జాతి గడ్డి ఉండేలా చూసుకోవాలి. 6 కేజీలు ఎండుగడ్డి మరియు 3 కేజీలు దానా ఇవ్వాల్సి ఉంటుంది. గ్రాసాలు మేపే క్రమంలో అసలు ఎలాంటి గ్రాసాలు మేపాలి, తొలకరిలో వేసుకోవడానికి ఎలాంటి గ్రాసాలు అనుకూలము, మరియు సంవత్సరం పొడవునా పచ్చిగడ్డి అందుబాటులో ఉండేలా చూసుకోవడానికి ఏ గ్రాసాలు వేస్తే మంచిదో తెలుసుకుందాము. తొలకరిలో సాగుకు అనువైన గ్రాసాలు. గడ్డి జాతి సారవంతమైన మరియు వర్షాలు బాగా పడే నేలకు హైబ్రిడ్ నేపియర్, ఇందులో రకాలైన కో3, కో4, కో5, సూపర్ నేపియర్ మరియు ఏపీబిఎన్1 రకాలనేవి సాగు చేసుకోవచ్చు. మెట్ట ప్రాంత భూముల్లో గిని గడ్డిని మరియు గిని గడ్డి రకాలైన గిని మౌనా, గిని బ్రౌనా, గిని మొంబాసా రకాలను సాగు చేసుకోవచ్చు. వర్షాలు బాగా పడే ముంపుడు ప్రాంతాల్లో పారాజాతి గడ్డిని సాగు చేసుకోవాలి. ధాన్యపు జాతి పశుగ్రాసాలు. ఆరుతడి భూముల్లో గడ్డి జొన్న, సజ్జ, మొక్కజొన్న మరియు గడ్డి జొన్న రకాలైన CSH 24MF, తెల్లజొన్న, కాకిజొన్న, పచ్చజొన్న మరియు మొక్కజొన్న రకాలైన ఆఫ్రికన్ టాల్ మైస్, గంగా సఫేద్ 2 సాగు చేసుకోవచ్చు. కాయజాతి పశుగ్రాసాలు. పిల్లి పెసర, అలసంద, కట్టు జనుము, జీలుగా, దశరథ గడ్డి ఆరుతడి భూముల్లో సాగు చేసుకోవచ్చు. పశుగ్రాస చెట్లు. అవిసె గింజల మొక్కలు మరియు సుబాబుల్ మొక్కలను రైతులు వారి పెరటియందు వేసుకొని పశువుకి 2 కేజీల చొప్పున ఎండలో ఆరబెట్టి 3-4 కేజీల ఎండగడ్డితో కల్పించినట్లయితే పశువులకు మంచి మేత అందించిన వాళ్ళం అవుతాము. ఇలా చేస్తే పాడి అభివృద్ధి తగ్గకుండా, పాల దిగుబడి తగ్గకుండా రైతులకు ఆదాయం వస్తుంది. పాటించాల్సిన ముఖ్యమైన మెలకువలు. విత్తన ఎంపిక. వర్షాధార నేలలకు నీటి వసతిని బట్టి స్థానిక పరిస్థితులకు తగిన మేలుజాతి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. మిశ్రమం. కేవలం గడ్డి జాతి కానీ ధాన్యపు జాతి కానీ కాకుండా 3:1 నిష్పత్తిలో ధాన్యపు జాతి గడ్డిని మరియు కాయజాతి గడ్డిని కలిపి సాగు చేసుకోవడం ద్వారా పశువులకు ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి. యాజమాన్యం. వర్షాలు పడగానే నేలను 2-3 సార్లు బాగా దున్ని చదును చేసుకోవాలి. విత్తే ముందు విత్తనాలను విత్తన శుద్ధి చేసుకునే ఎడల తెగులు రాకుండా ఉంటాయి. కలుపు నివారణ. మొలకెత్తిన 15-20 రోజుల తర్వాత కలుపు తీసి అవసరాన్ని బట్టి ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తావించిన మెలకువలు పాటిస్తూ ప్రతిపాడి రైతు తమకున్న స్థలంలో లేదా పొలంలోని 10% భూమి అంటే ఎకరానికి 10 సెంట్ల భూమిలో సగానికి ధాన్యపు జాతి గడ్డి మరియు మిగిలిన సగానికి కాయజాతి గడ్డిని సాగు చేసుకున్న ఎడల పశుగ్రాసానికి కొరత లేకుండాను పాడి పరిశ్రమ లాభసాటిగాను ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.